ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రేటు ఉంది. వాడు మాతో తయారు చేసేటప్పుడు తక్కువ. మీ ఊళ్ళో మీకు తెలిసిన రేట్ ఎంత? మీ ఊళ్ళో మీకు తెలిసిన రేట్ ఎంత? మా ఊర్లో మాకు తెలిసిన రేటు టీటీడీకి ఆపాదించద్దండి. మా ఊర్లో మాకు తెలిసిన రేటు టీటీడీ నేను 500 రూపాయలు పెట్టి కొనుక్కుంటానండి. ఎందుకంటే మా ఊర్లో తయారు చేసిన నెయ్యి హోమ్ మేడ్ నెయ్యి నేను 500 రూపాయలు కేజీ పెట్టి కొనుక్కుంటాను. అతను చెప్పి టీటీడీకి 500 రూపాయలు కట్టబెడతారా? మీరు హోమ్ మేడ్ నెయ్యి 500 పెట్టి కొనుక్కుంటే ఆవు నెయ్యి ఎంత ఉంటుంది? అది నా విజ్ఞత అండి. అది నాకు సంబంధించిన, నా ఒక్కరికి సంబంధించిన విషయం. అది మిమ్మల్ని ఏమంటలా, ఇంట్లో వాడే నెయ్యి 500 అయినప్పుడు ఆవు నెయ్యి ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నా మిమ్మల్ని, అంతే, వేరే అంటలా. ఆవు నెయ్యి ఎంత ఉంటుంది? 200, 250 ఉంటుంది. 250, 300 ఉండొచ్చు. ఎక్కడ సార్ 300 ఉండొచ్చా? ఎక్కడండి 300? ఆవు నెయ్యి 1000 రూపాయలు అండి, కిలో 1000 రూపాయలు సార్. అది మ్యాటర్ కాదు. ఎంత ఇంట్లో కొనుక్కుంటున్నారా ఇంకోట, ఇది మ్యాటర్ కాదండి. ఇక్కడ ప్రధానంగా మా ఇంట్లో సార్ ఇక్కడ ఎవరింట్లో ఎందుకు కొనుక్కుంటున్నా ఏంటి అనేది వద్దు. టీటీడీ విషయంలో నేను మళ్ళీ చెప్తున్నా, పాయింట్ ఏంటంటే మోహన్ రెడ్డి గారు ఒక పాయింట్ వినాలి. ఇక్కడ వినాలి, ఒక్కసారి వినాలి. మీ హయాంలో 18 సార్లు ఈ ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. గత ప్రభుత్వ అంతకుముందున్న హయాంలో 15 సార్లు చేశారని ఆ రిపోర్ట్ కూడా మీరు చెప్తున్నారు. అయితే ఏ రోజు కూడా ఇది గుర్తుపెట్టుకొని దీనికి సమాధానాలు చెప్పండి ఎవరు మాట్లాడినా కానీ. ఏ రోజు కూడా స్వామివారి లడ్డు సైజులో కావచ్చు, క్వాలిటీలో కావచ్చు, ఏ రోజు భక్తుల నుంచి కంప్లైంట్ అనేది రాలేదు. వైరస్ 2019 తర్వాత ముఖ్యంగా ఈ రివర్స్ టెండరింగ్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఈ నెయ్యి ప్రొక్యూర్మెంట్ అన్న దాంట్లో ఈ రివర్స్ టెండరింగ్ ని తీసుకొచ్చారో, అప్పటి నుంచి లడ్డూ ప్రసాదం విషయంలో భక్తుల నుంచి కంప్లైంట్లు అనేవి వచ్చాయి. వాసన వస్తోంది, క్వాలిటీ ఉండడం లేదు, క్వాలిటీ తగ్గింది అన్న కంప్లైంట్ మీ హయాంలో మాత్రమే వచ్చింది. ఇది వాస్తవం. నేను డిక్లేర్ చేసేదో ఇంకోట కాదండి, సాక్షాత్తు భక్తులు చెప్పారు ఇది. నేను చెప్పేదండి, ఇప్పుడు దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ మొన్న చెప్తారు సార్. మొన్న కూడా ఆహారాలు అన్నం బాగలేదని చెప్పినటువంటిది ఒకటి చూశారు. ఇప్పుడు చెప్పేదానికి ఎవరైనా ఒకరు ఇద్దరు కొన్ని కోట్ల మందిలో 1, 2 అనేది చెప్పడం అనేది వైసీపీలో జరుగుతుంది, టీడీపీలో జరుగుతుంది, ఇంకో పార్టీ వచ్చినా కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యవస్థలో 100 మంది ఒకరు ఇద్దరు లైక్ చేయలేకపోవచ్చు. ఏం చెప్పారు సార్? ఏం చెప్పారు? నాశనం చేశారని ఒక్క నిమిషం ఇద్దరు హోల్డ్ లో ఉండండి. ఇది నెయ్యికి సంబంధించిన మాత్రమే కాదు, లడ్డు ప్రసాదానికి సంబంధించి మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంటే టీటీడీ అనేది ఏదో మీకు రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. రాజకీయ పార్టీలకి, శర్మ గారు ఒక్క నిమిషం, రాజకీయ పార్టీలకి పునరావాస కేంద్రంగా మారిపోయిందా? మా ఇష్టం, మేము ఎవరిని పడితే వాళ్ళని చైర్మన్ చేస్తాం, ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో పెడతాం, వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే పర్వాలేదు అని చెప్పి భక్తుల్ని ఫూల్స్ని చేస్తున్నారు, స్వామివారికి అపచారం చేస్తున్నారు అనేది నేను కూడా చేస్తున్నటువంటి ఆరోపణ. శాంతిప్రసాద్ గారు, యాజ్ అ లీగల్ ప్రొఫెషనల్గా కూడా మీరు చెప్పండి ఈ విషయంలో. అంటే ఈ ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి చేరాయి. ఈవెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద చాలా తీవ్రంగా స్పందించారు, కేంద్ర మంత్రులు సైతం స్పందించారు. రిపోర్ట్ ఇచ్చినటువంటి దాంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ జంతువుల కొవ్వు ఏదైతే ఉందో, గొడ్డు కొవ్వు ఏదైతే ఉందో, ఆ కొవ్వు నుంచి వచ్చినటువంటి ఆయిల్ ట్రేసెస్ కానీ, అలాగే కోకోనట్, పామ్ కర్నల్ ఫ్యాట్ కానీ, కాటన్ సీడు, ఫిష్ ఆయిల్ ఇలాంటివి కూడా ఇందులో వచ్చిన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అలాగే నెయ్యి క్వాలిటీ ఎంత ఉండాలి అంటే 100కి 20 ఉంది, విచ్ ఇస్ నాట్ అగ్రీబుల్. ఇది వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ ఇష్యూ. అట్ ద సేమ్ టైం టీటీడీకి సొంతంగా లెబొరేటరీ అనేది కూడా లేదు. ఇది ఎవరి పాపం? ఈరోజు భక్తులు ఎందుకు అసహనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది? ఎందుకు స్వామివారి మీద ఇన్ని వివాదాలు ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు, చూస్తున్న వీక్షకులకు నమస్కారం అండి. ఇది భక్తి విశ్వాసాలు ఉన్న హిందువులకి ఇది నిజంగా గొడ్డల పెట్టు లాంటిది, ఆశ నిపాతం లాంటిది. ఇది ఊహించని, ఇది అంటే ఎవరు కూడా ఈ రకంగా జరుగుతుందనే తీరులో ఎవరు ఆలోచన చేయరు, కానీ జరిగింది.
ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనేది ఇప్పుడు బయట కావడం. ఇది ఇప్పుడు ప్రశ్న. అయితే దీని మీద ఇప్పుడు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పారు. మొన్న 100 రోజుల పాలన సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడాను దీని మీద చెప్పడం జరిగింది. అక్కడ నుంచి కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు తిరుపతి లడ్డూ మీద చర్చ నడుస్తుంది. NDDB, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, కాప్, ఈ సంస్థ చాలా ఉన్నత ప్రమాణాలతో గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న క్రెడిబుల్ సంస్థ. ఏదో ఆషామాషి సంస్థ కాదు, ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా రిపోర్ట్ ఇచ్చే సంస్థ కాదు. ఆ సంస్థకి తిరుమల తిరుపతి దేవస్థానం వారి కోరిక మేరకు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారి కోరిక మేరకు, అంటే వారికి వచ్చిన ఆ ఫిర్యాదులు భక్తుల నుంచి గత 3-4 ఏళ్ళుగా వస్తున్న ఫిర్యాదుల మేరకు వాటిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నా యొక్క పాలనలో ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెడతారని ఆయన ప్రకటించిన దగ్గర నుంచి శ్యామలరావు గారిని ఈవోగా ప్రకటన దగ్గర నుంచి శ్యామలరావు గారు చర్యలు తీసుకోవటం మొదలుపెట్టిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఈ యొక్క కైంకర్యాలు, ఈ ప్రసాదాలు, వీటికి సంబంధించి ఆయన మొట్టమొదటి చర్యలు తీసుకున్నారు. వాటి యొక్క విధి విధానాలకు పరిశీలించి పూర్తిగా వాటిని రూపుమారుస్తూ ఈ యొక్క వచ్చిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ యొక్క శాంపిల్స్ పంపిస్తే వచ్చిన రిపోర్ట్లు చాలా విస్తుపోయే విధంగాను, చాలా ఘోరంగాను, ఒక హైందవ సమాజాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఛాలెంజ్ చేసే విధంగా ఉంది. నేను మొదటి నుంచి కూడా చాలాసార్లు చెప్తూ వచ్చాను నా సోషల్ మీడియా ద్వారా, లేకపోతే డిబేట్లో కూడా, జగన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండాలి. అతను అన్య మతానికి చెందిన అతను ముఖ్యమంత్రి కాబట్టి హిందూ మతానికి సంబంధించి వచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి. అతను ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఇబ్బందులు పడతాడు. తర్వాత అది చాలా విపరిణామాలకి, దుష్పరిమాణాలకి దారితీస్తుంది. ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో కూడాను మత చిచ్చు రగులుతుందని ఎన్నోసార్లు చెప్తారు. కానీ జగన్ రెడ్డి ఏ రోజు కూడా విన్న పాపాన్ని పోలేదు. జగన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రులు అయితే చాలా వెకిలిగా మాట్లాడడం కూడా మనం చూసాం. శ్రీరాముడు తలకాయ తీసేసినప్పుడు వారు ఏం మాట్లాడారో చూసాం. హనుమంతుడిది ఇదిపోయినప్పుడు కానీ, ఆ రథం దగ్ధమైనప్పుడు కానీ ఆ మంత్రి కొడాలి నాని ఏం మాట్లాడాడో కూడా చూసాం. ఇంత వెకిలిగా మాట్లాడే వ్యక్తులు ఏముంది, అది ఒక బొమ్మ, అది ఒక చెక్క, ఇది తలకాయ తీస్తే తలకాయ పెడతారు, చెయ్యి పెడతారు. చాలా ఆ సంఘటనలో ఎవరిని పట్టుకున్నారు కూడా మీకు తెలుసు. ఆ సంఘటనలో ఎవరి కార్యకర్తలు పట్టుకున్నారనేది కూడా, ఎవరి కార్యకర్తలు చేశారనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ అనేటువంటి ఒక దురుద్దేశంతో మధుసూదన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బురదలాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎవరు చేశారని, ఆ రోజు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారని కూడా మీరు పెద్దలు చెప్పాలి. మధుసూదన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన సేపు నేను డిస్టర్బ్ కూడా చేయాలి నేను. కానీ మీరు నా దాన్ని డిస్టర్బ్ చేస్తే నేను చాలా ఫెరోషియస్ అవుతాను. ఎందుకంటే ఇది చాలా ప్రశాంతంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు ఒక సిట్ వేసామన్నారు. ఎవరిదో? పివి సునీల్ కుమార్ అంటే. అతను ఎవడు? ఇక నేను అంతకు మించి ఎక్కువ మాట్లాడు. ఈ రోజు వరకు దాని మీద తెలియదా? తేలలేదు. ఇక ఈ రోజు వరకు దాని మీద 300 దేవాలయాల మీద జరిగిన తర్వాత, దాడి జరిగిన తర్వాత కూడా ఒక్క దేవాలయంలో కూడా జరిగిన దాడికి సంబంధిత బాధ్యులు